యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానములు అందరికీ కలుగునుగాక. చేరువచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు, వందనాలు. అలాగే పాస్టర్ గారు చెప్పారు కదా, 5 రాళ్ళు అంటే సేవకులకు కూడా, అలాగే స్థానిక పాస్టర్ గారైనటువంటి మణికుమార్ గారికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంటే నేను మణిబాబు అని పిలుస్తాను. ఇంత చెప్పేశాడు కదమ్మా, నేను చెప్పాల్సిన మాట ఆయన చెప్పేశాడు. ఇంచుమించుగా 2.5-3 సంవత్సరాలు మేము కలిసే ప్రయాణం చేస్తాం. నిడదవోలు నుంచి ఒకే ట్రైను, మళ్ళీ ట్రైనింగ్ అయిన తర్వాత వారం తర్వాత ఒకే ట్రైనింగ్లో మళ్ళీ తిరిగి రావడం. యవనస్తుడు ఆ తండ్రి గారు మరి మన వజ్రలేరు అబ్రహాం గారి కూడా నేను చూశాను. అలాగే వాళ్ళ సహోదరుడు చిరంజీవి గారు కూడా మా కుటుంబం ఎంతో ఆప్తులు. ఏదైనా బట్టి కూడా మరి గ్రామంలో మరి మా తోడలుడు నా భార్య, అలాగే జ్యోత్స్న వాళ్ళ తల్లి సొంత అక్క చెల్లి. జ్యోత్స్న చిన్నప్పుడు నా పెళ్ళైన కొత్తలో, మాది నర్సాపురం, పెళ్ళైన కొత్తలో ఆ పాపలాగా ఉండదు. మా దగ్గర ఒక 20 మంది పిల్లలు ఉండేవారు, అనాథ పిల్లలు హాస్టల్లో. ఉదయాన్నే జ్యోత్స్న పని ఏంటంటే, ఉదయాన్నే వాళ్ళు లేచిన తర్వాత వారికి కంఠస్థ వాక్యం, తర్వాత పాటలు పాడించేది, లోదర ఆరాధన చేసేది. చిన్న పాప నా పెళ్లి నాటికి. అంటే చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తిలో పెరిగిన బిడ్డ. అలాగే మీ గ్రామానికి వచ్చి సంవత్సరం అయింది కదా, గత సంవత్సరం ఇదే రోజున పెళ్ళి అయింది. ఆ రోజు వాతావరణం ఎలా ఉంది? చాలా వేడి అంటే కదా. మరి ఈ రోజు ఎలా ఉంది? మొదటి వసంతం మా అంటే దేవుడు వారి వైవాహిక జీవితంలో మొదటి వసంతం, మొదటి సంవత్సరం కూడా చల్లగా కాపాడాడు. వారికి వారిపై దేవుడి కృప ఉన్నట్టుగా మనకి వాతావరణం చెప్తుంది. అందుకే నేను ఎక్కువ ఏం చెప్పలేను. అలాగే సురేష్ బాబు గురించి నాకు పెళ్లి రోజున చెప్పాడు, అయ్యగారు సురేష్ అంటే మంచి విశ్వాసి, భక్తి గలవాడు. అందరూ వాక్యాన్ని చదువుతారు కానీ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాడు. అది సాక్ష్యం. నిజంగా నా బిడ్డ మంచివాడు, మంచి కుటుంబం. ఏదో చెట్టు మీద కాయను సముద్రాన్ని ఉప్పును కలిపామని ఏదో అంటూ ఉంటారు కదా పెద్దలు, అలాగా పక్కనే. కానీ ఆవిడకి మాకు చాలా సంబంధాలు చూసాం. కానీ ఏంటి, దేవుడు అది మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అనే మాకు మాట్లాడతారు కదా. అయినప్పటికీ కూడా ఇరు కుటుంబాలు కూడా మంచి దైవభక్తి గల కుటుంబాలు. జోసెఫ్ రాజు గారు, రాహుల్ గారు. మరి వైవాహిక జీవితం గురించి మన బైబిల్ చూసినట్లయితే ఆదికాండం నుంచి ఎల్కానా కావచ్చు, మా భార్య ఎవరు హన్నా, అలాగే బోయాజు కానీ రూతు దంపతులు. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి మనకి ఎవరు కనపడతారంటే అకులా, ప్రిస్కిల్లా. వీరి జీవితాల గురించి అంటే వారి పేర్లు ఎందుకు రాయబడి ఉన్నాయంటే, బోయేజు కానీ లేదా రూతు కానీ ఎలకానా కావచ్చు, మరియా కావచ్చు, యోసేపు కానీ, వారి జీవితంలో భక్తి గల జీవితమే కాకుండా దేవునితో సాన్నిధ్యము కలిగి దైవ సేవకులను వారంటే చేర్చుకుని సేవకుల పట్ల వారు చూపినటువంటి ఆప్యాయత,